హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బూందీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇవి ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటాయండి. ఇంట్లో ఎలాంటి పూజ అయినా లేదా ఎలాంటి అకేషన్ అయినా కూడా ఈ మోతీచూర్ లడ్డూని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ మోతీచూర్ లడ్డూ కోసం ముందుగా మనకి ఇక్కడ 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. మీరు ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ డబల్ కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇందులోకి, చాలా తక్కువగా. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం వేసి విస్కర్తో పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఉండలు లేకుండా స్మూత్గా సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 1/2 కేజీ శనగపిండి అంటే 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల వరకు నీళ్లు పడ్డాయండి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంటే మనం ఎంత పిండి తీసుకున్నామో అంతే వాటర్ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక గరిటతో కొంచెం కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. కడాయిలో నిండుగా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి. మీ కడాయి సైజును బట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. మరీ ఓవర్గా వీటిని ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఎల్లో షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. కాస్త ఎల్లో షేడ్ అయితే వచ్చింది కదా, మళ్ళీ వీటిని టర్న్ చేసుకొని దాన్ని కూడా ఇలా కాస్త ఎల్లో షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ మోతీచూర్ లడ్డూకి మనం ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. అలాగే రిమైనింగ్ బ్యాటర్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అంతా వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు మిక్స్ చేసుకునేలాగా కాకుండా రివర్స్లో తిప్పుతూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, పొడి పొడిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని ఈ విధంగా పొడి పొడిగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డు కోసం పాకాన్ని రెడీ చేసుకుందాము. ఈ పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పులు పంచదార తీసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఒక 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పులు పంచదారకి అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని గరిటెతో కలుపుతూ పూర్తిగా కరగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు ఈ మోతీచూర్ లడ్డు చేయడానికి ఎలాంటి పాకం అవసరం లేదండి. జస్ట్ లైట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సర్ని ఈ పాకంలోకి కొంచెం కొంచెంగా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ మిక్చర్ అనేది పాకాన్ని పీల్చు దగ్గరగా అయ్యేంత వరకు స్లోగా గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా అవుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇలా దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మరికొంచెం రుచి అనేది పెరుగుతుంది. ఇలాచీ పౌడర్ వేసాక మరొకసారి బాగా కలిపి చల్లారనివ్వండి. ఇలా చల్లారాక 2 టేబుల్ స్పూన్ల వరకు పుచ్చగింజలు వేసుకోండి. మీరు కావాలి అంటే జీడిపప్పు పలుకులు కానీ లేదా ఇంకా బాదం పప్పు పలుకులు కానీ మీరు సన్నగా తరిగి వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి గరిటెతో స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవడమే. చూడండి ఎంత బాగా లడ్డూ తయారైందో. ఇలాగే మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోండి. ఇలా తయారు చేసిన లడ్డూలు బయట ఉంచిన 1 వీక్ పైన నిలువ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా. ఎలాంటి బూందీ అవసరం లేకుండా పర్ఫెక్ట్ మోతీచూర్ లడ్డూని నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేసేయండి.
చాలా జ్యూసీగా ఉన్నాయి కదా, ఎన్ని రోజులైనా ఇంతే జ్యూసీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే పూజ కోసం చేసుకున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.